నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకులపై ఇంటర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలు కలకలం రేపాయి. వేధింపులు భరించలేక విద్యార్థులు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణ అనంతరం లెక్చరర్లను విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని కొత్తబాది ఆదర్శ కళాశాలలో ఇద్దరు లెక్చరర్లపై ఇంటర్ విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. వేధింపులు భరించలేక విద్యార్థినులు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఉన్నత అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. విచారణలో ప్రాథమికంగా ఆరోపణలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో శాఖాపరమైన చర్యల కింద ఇద్దరు లెక్చరర్లను విధుల నుంచి తప్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కమల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గోపాల్, పవన్ అనే ఇద్దరు లెక్చరర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది. రాత్రి 1098కి కొంత అమ్మాయిలు ఫోన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా సిబ్బంది ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, అదేవిధంగా జేసీఈఓ మేడము మరియు నాకు ఆ ముగ్గురు సమక్షంలో విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు ఏదో నాకు మానసికంగా ఇద్దరు ఉపాధ్యాయులు వేధిస్తారని నాకు లిఖిత రూపంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ టీం వాళ్ళ హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేశారు. నేను వాళ్ళ ఫిర్యాదు ఆధారంగా దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇద్దరు లెక్చరర్ల పైన అమ్మాయిలను వేధిస్తున్నారనే కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అయింది. ఇన్వెస్టిగేషన్ జరపడి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టులో సమర్పించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బెక్కనూరులో జరిగిన చోరీ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గుర్తున్న దుండగులు చోరీ చేశారని భావించిన కేసులో సీసీటీవీ సాంకేతిక ఆధారాల ద్వారా ఓ మహిళ నిందితురాలిగా తేలింది. అంతేకాదు, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు దృశ్యం సినిమా తరహాలో అలిబి సృష్టించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బెక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్ల స్వామి కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన సుమారు 6 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు, నగదు చోరీ గురయ్యాయి. ఈ ఘటనపై బెక్కనూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టాయి. దర్యాప్తులో జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్ల లతే ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తాను కామారెడ్డిలో షాపింగ్ కు వెళ్లినట్లు బస్సు టికెట్లు, షాపింగ్ బిల్లులు చూపిస్తూ దృశ్యం సినిమా తరహాలో పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక ఆధారాలతో ఆమె ప్రమేయాన్ని పోలీసులు నిర్ధారించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి పోలీసులు చోరీ గురైన బంగారు, వెండి ఆభరణాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. కేవలం 2 రోజుల్లోనే కేసును చెల్లించడం పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుకు నిమిషమని డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. బెక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగంపల్లి గ్రామంలో దొడ్లే స్వామి ఇంట్లో మొన్న జరిగిన ఇంటి దొంగతనం కేసును బెక్కనూరు పోలీసులు సిఐ గారి ఆధ్వర్యంలో ఛేదించడం జరిగింది. ఈ కేసును 2 రోజుల్లోనే గౌరవనీయులైన మా జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీంలు ఫామ్ చేసి దొడ్లే స్వామి మరదలైన నిందితురాలిని పట్టుకొని ఆ కేసులో 4.4 తులాల గోల్డ్, 1 కేజీ 420 గ్రాముల సిల్వర్ను రికవర్ చేసినారు. ఈ టీంలో పాల్గొన్న సిఐ గారిని, ఎస్ఐ గారిని మరియు టీం మొత్తం అందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ నీరు లేక వెలువెలబోతోంది. వానాకాలం ప్రారంభమై 2 నెలలు కావస్తున్న కాల్వలో నీటి ప్రవాహం లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిలువ లేకపోవడంతో నీటి విడుదలపై అనిశ్చితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాల్వ ప్రస్తుతం నీరు లేక బోసిపోయింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం గుండా ప్రవహించే ఈ కాలువపై ఆధారపడి అనేక గ్రామాల రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచినా కాలువలో నీటి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాల్కొండ, బస్సాపూర్, కిసాన్ నగర్, బోదేపల్లి, పడగల్, పోచంపల్లి, డొన్గల్, వేంపల్లి, ముప్కల్ తదితర గ్రామాల రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లో నీటి నిల్వలు లేకపోవడంతో వరద కాలువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వర్షాలు కురిస్తేనే కాలువలోకి నీరు చేరే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన మహిళా కేసును సీసీటీవీ సాంకేతిక ఆధారాల సహాయంతో హత్య కేసుగా నిర్ధారించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రజలు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసులు సూచించారు. సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యమైన కేసు చివరికి హత్య కేసుగా మారగా పోలీసులు అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మే 30న పోతానం గ్రామానికి చెందిన శ్యామల కనిపించడం లేదంటూ ఆమె భర్త రాజం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లు సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తైన మహిళ మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు శ్యామలగా గుర్తించారు. తలకు తీవ్ర గాయముండడంతో పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మృతురాలతో కలిసి కనిపించిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అదుపులోకి తీసుకున్నారు. మొదట తప్పుడు వివరాలు చెప్పిన నిందితుడు అనంతరం తన అసలు పేరు పిట్ట నర్సింగ్ అని ఒప్పుకున్నాడు. విచారణలో శ్యామలతో పరిచయం ఉండేదని, ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అసూయతో గ్రీన్ సిటీ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ విక్రయించి వచ్చిన డబ్బులతో మద్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. నిందితుడిపై గతంలో నిజామాబాద్ జిల్లాలో దోపిడీ, హత్య కేసులు కూడా నమోదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పిఎస్ పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన మే 31 రోజున ఒక గుర్తు తెలియని మహిళా శవం దొరికింది. ఆ మహిళా శవం పైన జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం పట్టణ సిఐ నరహరి గారు 2 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి ఆ యొక్క మహిళను ఐడెంటిఫై చేసి ఆమెను శ్యామలగా గుర్తించినారు. తర్వాత నెలన్నర తీవ్రంగా కష్టపడి నేరస్తుడైన పిట్ల నర్సింగ్ను పట్టుకోవడం జరిగింది. ఇతను మామిళ్ళ రాజన్న అనే మరో పేరుతో చలామణిలో ఉన్నాడు. ఈ 2 పేర్లు కూడా ఇతనివే.
గతంలో నిజామాబాద్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ ఫర్గైన్, అట్లే బాసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసు ఇతను నిందితుడిగా ఉన్నాడు. బాసర పోలీస్ స్టేషన్లో వారెంట్ కూడా ఉన్నది. ఇతన్ని చాలా తీవ్రంగా కష్టపడి పట్టుకొని నా కామారెడ్డి పట్టణ పోలీస్ టీం అందరికీ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో ఇతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అత్తారింటి అదనపు కట్నపు వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో అత్తారింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెకనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మౌనికకు 2021లో అంచనూరు గ్రామానికి చెందిన జోగుని సందీప్ తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తెతో పాటు 2 కౌల కుమారులున్నారు. అయితే పెళ్లి జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం అత్త రాజమల్లవ్వ, మామ నారాయణ, మరిది వంశీయులు వేధింపులకు గురి చేస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక మౌనిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మృతురాలి బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదం దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రభాకర్ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47 వార్డుల ఓటర్లు నింపిన ఎస్ఐఆర్ ఫారంలను సంబంధిత అధికారులకు అందజేశారు. వార్డుల కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తహసీల్దార్ హిమబిందుకు ఈ ఫారాలు అందించారు. ఓటర్ల వివరాల సవరణ, నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి. కెనై.